వీళ్ళందరూ ఇందాక నాతో డాన్స్ చేసిన వాళ్ళే కదా? అంతేకాదు ఈ ఇంటికి కోడలిగా రావటం కోసం పోటీ పడుతున్న వాళ్ళు. ఏ అర్థం కాలేదా? నీకు పెళ్లి చేయాలని దేశంలో ఉన్న కోటీశ్వరుల కూతుళ్తో నీకు స్వయంవరం ఏర్పాటు చేశారు. వీళ్ళంతా నా వెనుకున్న ఆస్తిని చూసి వచ్చారే గాని నన్నుగా చూసి రాలేదు. కాదంటారా డాడీ? అంతే కదా, వాళ్ళు కోటీశ్వరులు కాబట్టి కోటీశ్వరుల సంబంధం కోసం వచ్చారు. నథింగ్ రాంగ్. కానీ నాకు ఇలాంటి సంబంధం చేసుకోవడం ఇష్టం లేదు డాడీ. ఓకేరా, నీ ఇష్టమేంటో చెప్పు, అలాగే చేస్తాను. మల్టీ మిలియనర్ మనోహర్ ప్రసాద్ గారి కొడుకులా కాకుండా ఓ మామూలు వ్యక్తిగా స్వేచ్ఛగా నేను బయట ప్రపంచంలోకి వెళ్ళాలి. నాకు నచ్చిన అమ్మాయిని, నన్నుగా ప్రేమించే అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలి. వాట్? నువ్వు స్వేచ్ఛగా ఒంటరిగా బయటకు వెళ్ళటమా? నెవర్. సెక్యూరిటీ లేకుండా నిన్ను బయటకు పంపని. నిన్ను ఎలా పెంచాను తెలుసా? ఆకలేస్తుందంటే బంగారు పెళ్లంలో విందు భోజనం పెట్టించాను. ఇవన్నీ నా ఆనందం కోసమే చేశారు డాడీ. బట్ ఆ ఆనందమే సరౌండెడ్ బై సెక్యూరిటీ. ఉండొచ్చు, కానీ సెక్యూరిటీ లేకుండా